చందా సత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండోమెంట్స్ పరిధిలోని 14 కమిటీలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాలను పూర్తి చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. 3 పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమైందన్నారు. చందా సత్రం పునరుద్ధరణ కోసం రూపాయల 2 కోట్ల ప్రతిపాదనలు పంపగా అందులో 1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. నూతన చైర్మన్ పెంటపాటి సుభాష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. చందా సత్రాన్ని మరింత అభివృద్ధి చేసి రానున్న పుష్కరాల్లో లక్షలాది యాత్రికులకు సేవలు అందించేలా కమిటీ పనిచేస్తుందని తెలిపారు. డైరెక్టర్లుగా హీరాచంద్ జైన్, కొత్త మైథిలి, అల్లాటి అప్పారావు, ముత్య వీర వెంకట సత్యనారాయణ, సప్పా వెంకటరమణ, ఆతవ లక్ష్మీ పావని, వడిసెల లక్ష్మి, తక్కశీల పూర్ణచంద్రరావు, దబ్బాడ హేమలత, కోట రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ షెట్టిబలిజ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, ఇన్నమూరి దీపు, శెట్టి జగదీష్, పిక్కి నాగేంద్ర, ఎర్ర వేణుగోపాలరాయుడు, వై శ్రీను, నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, కొల్లేపల్లి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయనలో ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, కమ్యూనిటీ ఓనర్షిప్ ఉంది, పార్టీకి అంకితభావం ఉంది, మనకి కూడా కూటమికి మేలు జరుగుతుందని ఆలోచించి ఈరోజు డైరెక్టర్లుగా కూడా ఇందాక పెద్దలు కొంతమంది చెప్పారు, ఎంతో సీనియర్స్ ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు జెండాలు మోసారు. కానీ ఏ రోజైనా పేరు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బీజేపీ కార్యకర్త, లేకపోతే నాయకుడు, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్త నాయకుడు ఈరోజు వాళ్ళు గర్వంగా రాసుకుంటారు, చందా సత్రం డైరెక్టర్ నా పార్టీ ఇచ్చిన గుర్తింపు అని గౌరవంగా అనుకోవాలన్నదే మా తాలూకు ఆలోచన. ఈరోజు 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఈ 14 కమిటీలు వేస్తాం. ఇంకా ఆశించే వాళ్ళందరినీ కూడా గుర్తించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, అన్ని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు ఒకెత్తు అయితే చందా సత్రాన్ని ఒకెత్తు. ఎందుకంటే సంవత్సరంగా చాలా చాలా హోంవర్క్ చేసాం, ఏం చేద్దాం దీనికి అని. చేయగా 1,50,00,000 2 కోట్ల చిల్లర ప్రతిపాదన పంపించాం. 2 కోట్ల చిల్లర ప్రతిపాదనలో 1,50,00,000 శాంక్షన్ అయ్యింది. నిన్న రాత్రే వర్క్ ఆర్డర్ వచ్చింది. అధికారికంగా రేపటి నుంచి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నారు. అంటే అన్ని ఎండోమెంట్స్ కమిటీలు కూడా వారు వచ్చిన తర్వాత కష్టపడి ప్రతిపాదనలు పెట్టి దాని తర్వాత శాంక్షన్లు చేయించాం. కానీ ఈ కమిటీకి ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక, ఈ చందా సత్రం మొత్తం రెనోవేషన్కి శాసనసభ్యుడిగా నేను 1,50,00,000 ఈ యొక్క కళ్యాణ మండపానికి తీసుకొచ్చున్నాం. ఈ రోజున మన చందా సత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందా సత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 1 కోటి రూపాయల నిధులు. ఇదే 1 కోటి రూపాయల నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ, రినోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు 1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను, మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే, ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందా సత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టుకి దగ్గరగా ఉంది, ఇది వేదిక కానుంది. ఇలాంటి చందా సత్రానికి మా కమిటీకి, నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు, మా కమిటీకి, మేమందరం కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకి కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి
మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రసత్రానికి వచ్చేలాగా మనందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను.